ఎంబీబీఎస్ అయిన వెంటనే అందరినీ రూరల్ సర్వీస్ లో తీసుకుందాం అంటున్నారు. ఇప్పుడు ఒక పీజీ అయిన తర్వాత ఒక డాక్టర్ రూరల్ సర్వీస్ చేస్తే వచ్చే క్వాలిటీ ఆఫ్ హెల్త్ కి ఒక అండర్ గ్రాడ్యుయేట్ ఒక ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇచ్చే హెల్త్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏంటంటే నాకు ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి అయితే తెలియదు. అన్ని ఎంసీఏ ఒకలాగా ఉంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ మాత్రం ఒకటే సెపరేట్ రూల్స్ మ్యాండేటరీ చేసేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ యూజీ తర్వాత రూరల్ సర్వీస్ చేసినట్టే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు అంటే ఎక్కువ మంది రూరల్లోకి వెళ్తున్నట్టు అది చూస్తున్నారు, కానీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ తగ్గిపోతున్నారు. అదే ఒక పీజీ అయిన తర్వాత యాజ్ పర్ ఎంసీఐ ఇప్పుడు పీజీ అయిన తర్వాత 1 year మ్యాండేటరీ చేసింది. ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ బెనిఫిట్ చెందుతారు అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీషనర్ కూడా ఒక ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. అదే ఒక యూజీ తర్వాత చేసినట్టయితే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో చేస్తారు, సరిగ్గా డయాగ్నోస్ చేయడం అండ్ మోర్ ఓవర్ మనకు కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మనం వి కాంట్ హ్యాండిల్ దస్ ఆ స్ట్రెస్ ని అన్నీ హ్యాండిల్ చేయలేం. ఇప్పుడు పేషెంట్ ఏమైనా సరే మనమే ఇంకా బాధ్యత అవుతాం, సో మనమే ఇంకా రిస్క్ లో పడతాం. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పబ్లిక్ సర్వీస్ లో ఒక పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే ఎవరైనా ప్రామినెంట్ పర్సన్స్ తీసుకున్నాం. సపోజ్ మన చీఫ్ మినిస్టర్కి ఇప్పుడు సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఏమైనా వచ్చింది అనుకోండి, వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతారా? ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అంటే పబ్లిక్ సర్వీస్ ఉన్న ప్రామినెంట్ పర్సన్ వాళ్ళకి మన గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేనప్పుడు ఇంకా ఎలా అంటే ఇంకా మన ఈ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలం అసలు? అంటే మన దగ్గర అన్ని ఉన్నాయి. ఇప్పుడు మన యుఎస్ లో కానీ వీటిలో చూసినట్టయితే గవర్నమెంట్ మెడికల్ సర్వీసెస్ అక్కడ టాప్ చేస్తాయి, ప్రైవేట్ ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా సరే అక్కడ ఎక్కువ గవర్నమెంట్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ మనకైతే ఎప్పుడు ప్రైవేట్ కి ఎందుకు వెళ్తున్నాం అంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఈ హెల్త్ మినిస్టర్స్ ఎవరైతే వీళ్ళు కంపల్సరీ రూల్ సర్వీస్ ఇవన్నీ చేశారో ఇఫ్ దే ప్రొవైడ్ నీడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేసినట్టు అంటే మరీ ఎక్కువ అక్కడ కామన్ ల్యాబొరేటరీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ మినిమం కావాల్సిన పిహెచ్సి రన్ చేయడానికి కావాల్సిన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేసినట్టయితే అండ్ సాలరీస్ రెగ్యులర్ గా రావు పిహెచ్సి. మా కజిన్ విజయవాడలో పిహెచ్సిలో పనిచేశారు. తను 1 year కాంట్రాక్ట్ లో పిహెచ్సి చేశారు. ఒక ఫస్ట్ 10 months వరకు శాలరీ రాక తను మంటల్ హాస్పిటల్లో అక్కడ నైట్ డ్యూటీస్ చేశారు. ఆఫ్టర్ 10 months ఏమైందంటే ఒక బల్క్ 2 lakhs ఒకేసారి వచ్చింది. మనకు అనిపిస్తుంది 2 lakhs వచ్చింది పంట చేసుకోవచ్చు అనుకుంది, కానీ ఆ 10 months సఫర్ అయింది. సో అక్కడ శాలరీస్ రెగ్యులారిటీ కూడా తగ్గిపోతాయి. మన రూరల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు యూజీ వర్క్ అంటే తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒక ఫ్యామిలీ స్టేటస్ లో ఉంటారు, అంటే ఎకనామికల్ స్టేటస్ లో అందరూ ఒకలాగా ఉంటారు. కొంతమంది సౌండ్ ఉండొచ్చు, కొంతమంది మిడిల్ క్లాస్, కొంతమంది లో క్లాస్. సో మా అక్క విషయం చూసినట్టయితే వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదర్ ఏమో ఏఎన్ఎం. సో షీ హాస్ టు డిఫెండ్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ పోషించుకోవాలంటే తనకి కావాల్సిన శాలరీ కానీ గవర్నమెంట్ రెగ్యులర్ గా అయిపోతుంది. అండ్ ఈ కాంట్రాక్ట్ జాబ్స్ లో కూడా ఎలా ఉంటాయంటే మనం శాలరీ గురించి అడిగే రైట్ మనకు ఉండదు. సో వాళ్ళ కాంట్రాక్ట్ లో ముందు రాయించుకుంటారు, సార్ మీకు ఇప్పుడు రెగ్యులర్ గా రాకపోయినా సరే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఉంటుంది కాంట్రాక్ట్. అదే పర్మనెంట్ జాబ్స్ అనుకోండి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో దే హ్యావ్ ద రైట్ టు ఆస్క్ మాకు ఎందుకు రాలేదు అని అడగడానికి కూడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే రూరల్ సర్వీస్ వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, కానీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సాలరీస్ రెగ్యులరైజేషన్ చేసినట్లయితే అది కూడా యూజీ తర్వాత కాకుండా ఒక పీజీ తర్వాత ఆఫ్టర్ ఎంసీఐ మనం అప్రూవ్ చేసినట్టు ప్రకారం పీజీ తర్వాత చేసినట్లయితే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ బోత్ ద ప్రాక్టీషనర్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్, ద కామన్ పీపుల్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. Now I ask Arjun to speak. Good afternoon to you all. అందరూ కరెక్ట్గా చెప్పారు. I will like to agree with Deepchand and Sarath. We are not against to rural service, but attitude of the government towards the health sector. నేను దీంట్లో కొన్ని పాయింట్స్ మాత్రం I would like to tell everybody. మనం ఖర్చు పెట్టాల్సింది రికమెండెడ్ WHO recommendation is 5% of GDP should be
spent according to our past exposure. But we are spending only 1.5%. Indian Times లో March 21st వచ్చిన ఆర్టికల్ ప్రకారం the government past 5 years లో 1.5% పంచింది. And if the government is really concerned about the people's health, then it should be done in a stage-wise process, in a reformable process. ఒక్క డాక్టర్స్ అంటే ఫ్రీగా అన్నం ఇచ్చినంత మాత్రాన మనం న్యూట్రిషన్ పెంచినట్టు కాదు, డాక్టర్స్ మాత్రమే పెంచినంత మాత్రాన హెల్త్ సిస్టమ్ బాగుపడినట్టు కాదు. everybody should remember. మన పొలిటీషియన్స్ ఏమనుకుంటున్నారంటే ఫ్రీగా మనం ఫుడ్ ఇస్తే వీఆర్ ఇంక్రీజింగ్ ద న్యూట్రిషన్ అని అనుకుంటున్నారు, కానీ అలా అవ్వదండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే the regularization of the salaries, the increasing of the infrastructure in the rural areas, and rural areas lo the training should be different. ఒక నార్మల్ గా ఒక హౌస్ చేసి కంప్లీట్ అయిన వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళి పిహెచ్సి లో చేయలేరండి. దీస్ ఆల్ కాల్డ్ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, లోకల్ పాలిటిక్స్, దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యు సీ హియర్. అండ్ I don't want to be everybody in the attitude that rural e kada 9 to 12 OP చూసి వస్తే సరిపోతుంది, ఇలాంటి యాటిట్యూడ్ తో ఉండి మనం అక్కడ సర్వ్ చేయడానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం చాలా మందిని ముందు సర్వీస్ చేసే వాళ్ళని చూస్తాం. నాతో చాలా మంది అన్నారు ఏముందరా 9 to 12 ఉంటుంది ఓపీ, అంతగా కష్టమే ఉండదు వచ్చేయచ్చు అని. బట్ గవర్నమెంట్ కి ఎగ్జాక్ట్ రూల్స్ ఉన్నాయి. 30 meters డిస్టెన్స్ లో ఉండాలి పిహెచ్సి డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ జాయిన్ ఫర్ ద రూరల్. మనం కూడా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ యాటిట్యూడ్ తో చేద్దామని కాదు, మనం రూరల్ చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి. We will be there, we will serve the people. If the government has regularized infrastructure పెంచడానికి, మన salaries పెంచడానికి, మన ప్రొడక్షన్ గురించి ఎవ్రీథింగ్ లా ప్రకారం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక ప్రాపర్ వేలో చేస్తే we are ready to do the rural service. Unless until we are not ready to do, yes, we are concerned with we have a moral responsibilities. And then గవర్నమెంట్ ఎందుకు తప్పు అని అంటున్నానంటే లాస్ట్ ఇయర్ మన స్ట్రైక్ జరిగినప్పుడు మనల్ని విలన్స్ గా మాత్రమే సృష్టించడానికి గవర్నమెంట్ ట్రై చేసింది. ఎందుకంటే దే ఆర్ సేయింగ్ దట్ మన ఎంబీబీఎస్ డాక్టర్ బయటికి రావాలంటే 20 lakhs ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ రాంగ్. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి ఒక సీనియర్ సార్ తీసుకున్న దాని ప్రకారం గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ స్పెండింగ్ 20,000 on each MBBS student. Every person and every common person should know that. A common person anadi should know that. Lastly, I would conclude on one point regarding the moral responsibility of a doctor. Yes, there are flaws in doctors. Doctors lo manchi vallu chedda vallu untaru. Kani okka vishayam matram nijam. In India, life expectancy is 65 years. We are the only people who read half of our lives to serve people's second half. Thank you. చాలా బాగా మాట్లాడాడు. నెక్స్ట్ ఐ గివ్ యు ఛాన్స్ టు Good afternoon, everybody. Actually, I'm going to comment towards rural services health work వచ్చినట్టయితే ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఒక 5.5 years పడుతుంది స్టడీ అంతా కంప్లీట్ అయ్యి ఇంటర్న్షిప్ చేస్తారు. అండ్ 1 year of rural service క్రీమ్ లేయర్ గుడ్ స్టూడెంట్స్ అందరూ ఇంత లాంగ్ టైం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి దే లైక్ టు మూవ్ టు అదర్ కోర్సెస్. Moreover, English students ni rural services rural areas like కొంచెం ట్రైన్ అవుతారు. పీజీ అలా అయ్యాక పీజీలో ఇంటర్న్షిప్ 6 months ఇంటర్న్షిప్ కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పోస్ట్ చేస్తే ఫేస్బుక్లో Moreover, government can implement some of the policies like patient health policy, which covers all the villages, like newly into Aadhaar card, and provide services with doctors and essential medicines are reached. The villages will be more benefited from this. ఇందాక మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సోలీ డాక్టర్ కెనాట్ డూ ఎనీథింగ్. మ్యాక్సిమం డయాగ్నోసిస్ పెట్టగలరు, బేసిక్ చిన్న చిన్న ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వగలరు. ఎమర్జెన్సీ కేసెస్ అయితే హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయడానికి.
and engineers and other actors are also they are also pursuing their education. Why not money is compulsory service for them? Only for doctors can do paramedics. I just want to conclude the government is showing people, it wants to try to show people that they are unqualified doctors in Pakistan, but the reality is that most of them are unqualified doctors, like half knowledge in our and they cannot give proper treatment. ఇలా అయితే వెటర్నరీ డాక్టర్స్ కూడా వదిలేదు అందరూ మన ఎంత ఏజ్ అవుతుంది మనం అయ్యేసరికి ఎంత అవుతుంది 34 years 30 years ఇది ఎవరికి మన గురించి ఆలోచిస్తున్నాం కరెక్ట్. ఇది ఎవరిని అపోజ్ చేస్తున్నట్టు మాత్రం కాదు. ఎంత ఏజ్ అయినా మనం చేస్తున్నామంటే మనకే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. 25 yearsకి జాబ్ వచ్చిన వాళ్ళకి ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు, 1 lakh ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా డాక్టర్ అంటేనే రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మనం కాలం కష్టపడి వాళ్ళకి సర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళు మనకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ఎవరు ఏజ్ని మాత్రం ఇన్ని సంవత్సరాలు కష్టపడితేనే మనకు ఇంకా అందుకోగలరు. రూరల్ సర్వీస్కి మనం వెళ్ళమంటున్నాం కదా, పీజీ వాళ్ళు అయితే బెటర్గా ఇస్తారు అనుకుంటున్నారు కదా. మనకి ఇంతవరకు స్టాటిస్టిక్స్లో తెలిసింది ఏంటంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే పుట్టిన వాళ్ళు ఎక్కువ చనిపోతుంది రూరల్లోనే, అర్బన్లో ఎక్కువ చనిపోవట్లేదు. మనం వెళ్తే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అది నేను చెప్పేది. మనం కొంతమంది అయితే ఒకరిని సేవ చేసినా మనం మీరు వెళ్ళాలి అంటున్నారు కానీ వెళ్ళేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మాత్రం మర్చిపోతుంది. గవర్నమెంట్ జీవో ప్రకారం గవర్నమెంట్ పంపించే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఐఎంఆర్ ఎంఎంఆర్ రిజిస్ట్రేషన్ కావాలి. సో దీన్ని బట్టి గవర్నమెంట్ ఒక యూజీ స్టూడెంట్ వెళ్తే ఓన్లీ హాఫ్ నాలెడ్జ్ వెళ్తారు కాబట్టి సో బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఒక డ్యూటీ డాక్టర్ ఉండేది కదా వాళ్ళు కొంచెం ట్రైన్ చేయగలరు. ఓన్లీ యూజీ స్టూడెంట్ వెళ్తే ఏం చేయలేరు కదా అంత ఎక్కువ. సో ఫైనల్ అసలు డ్యూటీ డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందరూ ఎంబీబీఎస్తో ఏం చేయలేం అంటున్నారు. ఇప్పుడంటే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేజ్ చేస్తున్నారు కదా. 20-30 years బ్యాక్ అంటే ఎంబీబీఎస్ కాబట్టి ఎంబీబీఎస్ ఏమి చేయలేం అనుకుంటే ఇంకెందుకండి మనం సరే ఎంబీబీఎస్ ఇప్పుడు ఎవరు ఫీవర్ వస్తే నార్మల్ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు, ఆర్ ఏదో చిన్న మజిల్ పెయిన్ వస్తే నార్మల్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళేది ఆర్థోపెడిక్ దగ్గరికి. సో ఇప్పుడు పీజీకి అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఒక్కటి చేస్తే దానివల్ల ఎవరికి ఎంబీబీఎస్ డాక్టర్స్ రికగ్నిషన్ రాదు. సో పీజీ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ ఒక్కదాంతోనే మీకు అంటారు. స్పెషలైజేషన్ అంటున్నారంటే ఆ యాటిట్యూడ్ తీసుకొచ్చింది డాక్టర్సే. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్ వెళ్ళి ఎవరు చూపించుకున్నారంటే దగ్గరలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారని చూపించుకున్నారంటే వెంటనే పక్కన అదేంటండి ఎంబీబీఎస్ ఆయనకే వచ్చింది స్పెషలిస్ట్ చూపించుకోవాలండి. ఇలాగా ఓవర్ ద 20 years సేమ్ థింగ్ రన్ అయింది కాబట్టి ఇప్పుడు అలా యాటిట్యూడ్ వచ్చింది. మన సార్ చెప్పినట్టు యూ కెన్ గెట్ WHO సీట్ బై WHO డాక్టర్ గా ఓన్లీ ఎంబీబీఎస్ తోనే అవ్వచ్చు అని సార్ ఒకసారి చెప్పారు క్లాస్ లో. I still remember that. And
representative too. So, ఎందుకంటే as a doctor, if you learn all the basic things, you can save anyone. But to increase your knowledge and increase your capabilities, you should definitely do super specialty. That's what I want to say. నేను ఎవరిని పీజీ చేయలేదని టాపిక్ ఏంటంటే రూరల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్. దీన్ని బట్టి ఇంకా దీనిపైన గవర్నమెంట్ కొన్ని యాటిట్యూడ్ పైన మనకు సొల్యూషన్స్ ఉన్నాయా అని ఎవరు మాట్లాడతారు? అంటే మనం తెలుసు మనం స్ట్రైక్ చేస్తున్నాం, ఇలాంటి జుడిషియరీ కూడా వెళ్ళాం. అండ్ అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే మనకు తెలుసు ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ యాక్చువల్గా మన అకార్డింగ్ టు ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రకారం ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే ఈ కేటగిరీ మేనేజ్మెంట్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే 50 lakhs కడితే సరిపోతుంది. మనం ఇస్తే ముందు వారికి 80 lakhs డిమాండింగ్, కానీ 50 lakhs కడితే సరిపోతుంది. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్రైవేట్ కాలేజ్ అనేవి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అదంతా 2000 lakhs సో అది 4000 years వరకు డౌన్లోడ్ అవ్వదు. అంటే వాడి జనరల్ ఎంబీబీఎస్ వచ్చేదానికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదే చూస్తే ఇంకోటి మనకి మొన్న చూస్తే నీట్ కూడా క్యాన్సిల్ అయినట్టు. సో కానీ మనం నీట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మనం నీట్ బడ్జెట్ చర్చ అవ్వలేదు ఒక 1 month వచ్చారు అయిపోతుంది. సో మనకి మళ్ళీ గవర్నమెంట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనిపై మనకేమో సొల్యూషన్ ఉందా, మనం ఏమైనా చేయగలమా? లైక్ జుడిషియరీకి వెళ్ళగలమా, జుడిషియరీ నమ్మగలమా, జుడిషియరీ చేసి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయగలదా? ఇక్కడ సొల్యూషన్స్ కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు రూరల్ సర్వీస్ మనకి ముందు మ్యాండేటరీ చేశారు కదా, గవర్నమెంట్ కాలేజ్లో చదివిన వాళ్ళు మాత్రమే రూరల్ ఏరియాస్కి వెళ్ళి చేస్తారు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అయితే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్తోనే చేస్తున్నారు. అది రూరల్ సర్వీస్ ఎలా అవుతుందో నాకైతే ఇప్పుడు అర్థం కాదు. పైగా ఒక ప్రైవేట్ కాలేజ్ ఆ ప్రెసెంట్ ఆ ఇయర్ హౌస్ సర్జన్స్ ఉంటారు. హౌస్ సర్జన్స్ తో పాటు 1 year వర్క్ చేసే రూరల్ సర్వీస్ అని పేరు పెట్టుకొని చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకా వర్క్ ఏముంటుందండి, ఉన్న ప్రైవేట్ కాలేజ్ లోనే ఉన్నదే తక్కువ వర్క్. అందులో ఒక బ్యాచ్ 100 మంది, ఇంకో బ్యాచ్ 150 మంది, 250 members చేస్తే ఏముంటుందో నాకు తెలిసి రోజుకు ఒక క్యాండిల్ పెట్టడం తప్ప ఇంకేం ఉండదు అనుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ పీపుల్ ఓన్లీ. ఇఫ్ రూరల్ సర్వీస్ ఉన్నట్టయితే ఎవ్రీ మెడికల్ స్టూడెంట్ కి మ్యాండేటరీ అని చేయండి, లేకపోతే మొత్తం తీసేయండి. అలాగని గవర్నమెంట్ కాలేజ్ సెపరేట్ గా, ప్రైవేట్ కాలేజ్ సెపరేట్ గా ఇలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. డాక్టర్స్ గురించి ఏ నిర్ణయం తీసుకున్నా డాక్టర్ షుడ్ బి ఏ పార్ట్. నాట్ ఓన్లీ డాక్టర్స్ హూ ఆర్ సీనియర్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కాదు, ప్రెసెంట్ ఎవరైతే ప్రతినిధులు ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకోవాలి. అండ్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్ ఆల్ మీన్స్ షుడ్ ట్రై టు ఇంప్రూవైజ్ ద స్టాండర్డ్స్, షుడ్ increase the budget on this healthcare system.
దట్స్ వాట్ ద మెయిన్ థింగ్. మన టెక్స్ట్ బుక్ లో చదువుకున్నట్టు అల్టిమేట్లీ ద పొలిటికల్ కమిట్మెంట్ ఆఫ్ ది people, a political commitment is the main thing which can increase the health standards in any country. Thanking you all. So I'll conclude with ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, బేసిక్గా మన గవర్నమెంట్